నమస్తే. మావోయిస్టులకి ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా బిగ్ షాకులు దాకినాయి. మావోయిస్టులో ఉన్నటువంటి కీలకమైన అగ్రనేతలంతా కూడా లొంగుబాటు దారిని ఎంచుకున్నారు. ఇక లొంగుబాటు కాదు, ఒకవేళ మనం ఇన్నేళ్ల పాటు అడవిలోనే ఉండి మళ్ళీ లొంగుబాటై మళ్ళీ జనాలలో ఏ విధంగా ముఖం చూపెట్టుకుంటాం, అది చావైనా బ్రతుకైనా ఇక్కడే అని చెప్పేసి కొంతమంది మావోయిస్టులు ఇంకా అడవిలోనే ఉన్నారు. ఇక కొంతమంది ఏమో ఒక పక్కన ఆరోగ్యాలు సహకరించక, మరో పక్కన ఆపరేషన్ కగారుతోటి మొదలుపెట్టినటువంటి కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇక చేసేది ఏమి లేక, వాళ్ళతో కొట్లాడేటువంటి శక్తి లేక కొంతమంది ఏమో లొంగుబాటు దారిని ఎంచుకున్నారు. ఇక కొంతమంది ఏమో అడవిలోనే ఉన్నారు. మొన్నటి వరకు చూసిన 3 నుంచి 350 మంది మావోయిస్టులు కేవలం 3 రోజుల వ్యవధిలోనే లొంగిపోయారు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఎదుట, పోలీసుల ముంగట. అది మర్చిపోక ముందుకే, ఆశన్న యొక్క లొంగుబాటు ఛత్తీస్గఢ్లో మర్చిపోక ముందుకే మల్లోజుల యొక్క ఆ లొంగుబాటు పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర గవర్నమెంట్ ముంగట లొంగిపోవడం, ఆయుధాలు వాళ్ళకి అప్పగించి, అది మర్చిపోక ముందుకే రామచంద్రారెడ్డి అలాగే కడారి సత్యనారాయణ రెడ్డి ఆ చావులని మర్చిపోక ముందుకే, అలాగే నంబాల కేశవరావు మృతి అది మర్చిపోక ముందుకే మరొక భిక్షాకం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముంగట మావోయిస్టు పార్టీ ఒక అగ్రనాయకుడు అనుకోవచ్చు, ఒక కీలకమైనటువంటి నాయకుడు అనుకోవచ్చు. తెలంగాణకు సంబంధించినటువంటి బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్, ఆయన కాసేపటి క్రితమే తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగింది. చాలా రోజులుగా ప్రచారం అవుతుంది. మల్లోజుల ఆశన్న దారిలోనే బండి ప్రకాష్ లొంగిపోబోతా ఉన్నాడు. ఆయన కూడా ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నాడు. నెక్స్ట్ ఆయన తెలంగాణ వ్యక్తి కాబట్టి డీజీపీ ముంగటనో లేకపోతే తెలంగాణ పోలీసుల ముందో, ఆయా ఎస్పీ ముంగటో లొంగిపోయేటువంటి ఆయా జిల్లాల ఎస్పీల ముంగట ఏమైనా లొంగుబాటుకి ఆయన ఖచ్చితంగా కూడా అటువంటి ప్రయత్నం చేయబోతున్నాడు అనేది రకరకాలైనటువంటి వార్తలు వచ్చినాయి. 45 ఏళ్లుగా ఆయనే పోరాటం చేస్తున్నాడు అడవిలో ఉండి. ఆయనకు నేషనల్ పార్క్ ఏరియాలో అత్యంత కీలకమైనటువంటి ఆర్గనైజర్గా ఆయన పేరున్నది. 45 ఏళ్ల పాటు అడవిలోనే ఉన్నాడు. 45 ఏళ్ళంటే ఆయనకు 25 సంవత్సరాలు వచ్చినప్పుడేమో అడవి బాట పెట్టినట్టుగా తెలుస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు ఆయన వయసు దరిదాపుగా 70 సంవత్సరాలు, 70కి పైనే ఉంటుందేమో. ఇక మరి 70 సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా ఆయన పనిచేసేటువంటి వ్యవహారం ఉంటుంది అడవులలో ఉండి. కాబట్టి ఆరోగ్యం సహకరించక వయసు మీద పడటంతో ఆయన ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు లొంగిపోయినటువంటి ఆశన్న ఏజ్ కూడా అంతే, 70 సంవత్సరాల దగ్గరకు ఉంటుంది. మల్లోజుల ఏజ్ కూడా అంతే. మొన్న చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే నంబాల కేశవరావు, ఆయన 75 సంవత్సరాలకు పైన ఉన్నది. ఆయన కూడా లొంగిపోయాడు, ఆయన కూడా చనిపోయాడు. ఎందుకంటే ఇక పోరాటం ఇక వాళ్ళ వల్ల కావట్లేదు. ఇక సరే వ్యూహాలు రచించడంలో దిట్ట కావచ్చేమో, కానీ మరి కొట్లాడాలని శక్తి కావాలి కదా. మరి 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఏం కొట్లాడతారు? ఇక ఏం లేదు, ఇక చేతులు ఎత్తేయడమే మార్గం అన్నట్టుగా ఇప్పుడు మావోయిస్టులో ఉన్నటువంటి, అంటే వాళ్ళ వెనక తరాన్ని ఇంకా తయారు చేసుకోలేదని మనకు అర్థమవుతా ఉంది దీని ద్వారా. అంటే మావోయిస్టులో ఉన్నటువంటి వాళ్ళు కూడా నెక్స్ట్ తరాన్ని, నెక్స్ట్ జనరేషన్ని, సో మన తర్వాత ఇంకేంటి నెక్స్ట్ అనేది వాళ్ళు తయారు చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి కీలకమైనటువంటి అగ్రనేతలంతా కూడా, మావోయిస్టు అగ్రనేతలంతా కూడా లొంగుబాటు దారి పడుతూ ఉన్నారు. ఈరోజు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ కూడా ఆయన లొంగిపోవడం జరిగింది. 45 ఏళ్ల తర్వాత అజ్ఞాతం నుంచి బయటకు వచ్చి డీజీపీ ముంగట ఆయన సరెండర్ కావడం జరిగింది. 1988లో కమ్యూనిస్టు నేత అయినటువంటి అబ్రహీంను ఆయన హత్య చేసిందట. 1988లో హత్య చేసి ఆదిలాబాద్ జైలుకి ఈయనను తరలించుకొని పోలీసులు కేసు పెట్టి, దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ సబ్ జైలుకి తీసుకెళ్తే ఆ గోడలను బద్దలు కొట్టుకొని బయటకు వచ్చింది. ఆయన గోడలన్నీ కూడా బద్దలు కొట్టుకొని ఆయనతో పాటు ఒక 2 వ్యక్తులను బయటకు తీసుకొని వచ్చిందట అప్పుడు. సో అప్పటి నుంచి అజ్ఞాతం బాట పట్టిండు. సో ఇదొక కూడా కారణం కావచ్చేమో. అంటే జనాల్లో ఉన్నట్టయితుంటే ఖచ్చితంగా మళ్ళీ శిక్షలు ఎదుర్కోవాలన్నటువంటి ఉద్దేశము, లేకపోతే మరి మావోయిస్టు భావజాలకి ఆకర్షితులై వెళ్ళిపోయినా తెలియదు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు జనజీవన శ్రవంతిలో ఎక్కడ కూడా జనాల మధ్యలో గడపలేదు. 45 ఏళ్ల పాటు కూడా అడవి బాటలే పట్టిండు ఆయన. ఇక ఇప్పుడు వచ్చి శివధర్ రెడ్డి ముంగట, డీజీపీ ముంగట లొంగిపోవడం జరిగింది. ప్రధానమైనటువంటి కారణాలు అయితే ఇవే చెప్తా ఉన్నారు. ఆయనకు ఆరోగ్యం సహకరించగానే ఆయన లొంగిపోయినట్టుగా తెలుస్తా ఉన్నది. బండి ప్రకాష్ యొక్క నేపథ్యం కనుక చూసుకున్నట్టయితే ఆయన సీకాస అంటే సింగరేణి కార్మిక సమైక్యకు ఆయన అధ్యక్షుడు కూడా గతంలో పనిచేసినటువంటి చరిత్ర ఉన్నది ఈయనకంతా కూడా.
ఒకసారి ఆయనకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వివరాలు కూడా చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తాజాగా ఇయాలనే మావోయిస్టు పార్టీ కీలక నేత అయినటువంటి బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ అలియాస్ క్రాంతి ఇయాలనే తెలంగాణ పోలీసులకు లొంగిపోయిండు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ఆయన లొంగిపోయినట్లు కూడా పోలీసులు సైతం కాసేపటి క్రితమే ధృవీకరించడం జరిగింది. పార్టీలో పాత్ర ఏముందంటే అనేది బండి ప్రకాష్ మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా అలాగే సింగరేణి కార్మిక సమైక్యకు శ్రీకాసాకి బాధ్యుడిగా కూడా ఆయన గతంలో పనిచేసిండు. మావోయిజంలో చేరిక 1980లోనే పీపుల్స్ వార్ ఉద్యమాల పట్ల ఆకర్షితులైండు. 1982-84 మధ్య రాడికల్ స్టూడెంట్ యూనియన్ అంటే ఆర్సీయూ తరపున గ్రామాలకు తరలి రండి అనే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. అలాగే జైలు నుంచి పయనం ఏంటంటే 1988లో కమ్యూనిస్టు నేత అబ్రహీం హత్య కేసులో అరెస్ట్ అయి ఆదిలాబాద్ సబ్ జైలులో ఉండగా గోడలు బద్దలు కొట్టి ఆయన తప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. లొంగుబాటుకు కారణాలు కనుక చూసుకున్నట్టయితే కేవలం బండి ప్రకాష్ యొక్క ఆరోగ్య సమస్యల కారణాలతోటే, ఆరోగ్య సమస్యలు వయసు మీద పడ్డ తర్వాత ఖచ్చితంగా సహకరించది, బాడీ సహకరించది, కొట్లాడకు సహకరించదు. కాబట్టి ఈ ఆరోగ్య సమస్యలకు సంబంధించినటువంటి కారణాలతోటి ఆయన లొంగిపోయినట్టుగా తెలుస్తా ఉన్నది. ఆయనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయనే రాష్ట్ర కమిటీ సభ్యుడిగా చాలా మావోయిస్టు పార్టీలో కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. అలాగే లొంగుబాటుకు ముందు కొద్ది రోజుల క్రితం మరో మావోయిస్టు నేత అయినటువంటి ఆశన్న లొంగిపోయిన సమయంలోనే బండి ప్రకాష్ కూడా లొంగిపోతారని ప్రచారం కూడా అప్పుడు పెద్ద ఎత్తున కూడా కొనసాగింది. బండి ప్రకాష్ లొంగుబాటుకు మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురు దెబ్బగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఆయన పార్టీలో 45 సంవత్సరాలుగా ఆయన వివిధ హోదాల్లో కూడా పనిచేసింది కాబట్టి ఇదంతా కూడా మావోయిస్టు పార్టీకి ఒక తీరినటువంటి దెబ్బగానే కనపడతా ఉన్నది. ఒక్కొక్కరు వారానికి ఒక్కొక్క కీలకమైనటువంటి నేత ఆ పార్టీకి అయితే దూరం అవుతా ఉన్నారు. సో ఈ నెమ్మటి ఎంతమంది వచ్చిండ్రు, ఆయన ఒక్కరి లొంగిపోయిన అనేది రెండో విషయం. కానీ సో పెద్ద ఎత్తున కూడా లొంగిపోవడం మాత్రం ఇలా కీలకమైనటువంటి నేతలు ఇలా మావోయిస్టులు అంతా కూడా లొంగిపోవడం అలాగే చనిపోవడం అయితే మాత్రం ఇక మావోయిస్టు యొక్క ఉనికి ఇక ఇప్పట్లో మాత్రం చాలా కష్టంగానే మారిపోయిందని చెప్పేసి అనుకోవచ్చు. వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఇక 5 నెలలు ఉంది. ఈ 5 నెలల కాలంలో వాళ్ళ టార్గెట్ కూడా ఫినిష్ చేసేటువంటి దిశగానే ఆపరేషన్ కాగర్ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళందరినీ కూడా జనజీవన స్రవంతిలోకి రాని, లేకపోయినట్లయితే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టేటువంటి డిమాండ్స్ మేము ఒప్పుకునేది లేదు, మీతో శాంతి చర్చలు జరపమని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఖండించడం జరిగింది, కొట్టేయడం జరిగింది. కాబట్టి ఒకవేళ ఉంటేనేమో ప్రాణాలతో ఉండాలనుకుంటే జనజీవన స్రవంతిలోకి రావండి, లేకపోయినట్టయితే మీరు అక్కడే ఉన్నట్టయితే ఇక మట్టు పెట్టడం తప్పించి ఇక మిగిలింది ఏమి లేదనేది అవుట్ రైట్ గా ఇప్పటికే అమిత్ షా వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. చూద్దాం మరి ఇంకా మిగతా ఉన్నటువంటి ఒకరిద్దరు నేతలు కూడా కీలకమైనటువంటి నేతలు అడవిలోనే ఉన్నారు. సో ఈ పరిణామం తర్వాత ఏ విధమైనటువంటి నిర్ణయం అక్కడి నుంచి వస్తుందని కూడా చూడాలి. కానీ ఇదైతే మాత్రం ఒక పెద్ద దెబ్బగానైతే మాత్రం మావోయిస్టు పార్టీకి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.